నెక్స్ట్ మహాలక్ష్మిలో మరొకటి నెలకు 2500 సాయం అమలుకు సర్కారు ప్లాన్ మహిళల ఓట్లే టార్గెట్గా ప్రభుత్వ ఆలోచన ఈ నెలలోనే అమల్లోకి ఎంపీ ఎలక్షన్ కోడ్ వచ్చేలోపు లాంచింగ్ జిల్లాల వారీగా లెక్కలు తీస్తున్న ఆఫీసర్లు నిధుల సమీకరణపై ఫోకస్ అంటూ ఒకరిని చూస్తున్నాం మహాలక్ష్మి గ్యారంటీలోని మరో హామీని అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది ఈ నెల చివర్లోగా అర్హులైన మహిళలకు 2500 సాయం అందించే పథకాన్ని ప్రారంభించేందుకు రెడీ అవుతున్నది లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేలోపే దీన్ని అమలు చేసి వారి ఓటు బ్యాంకును ఆకట్టుకోవచ్చని భావిస్తున్నది మహిళలకు ఫ్రీ బస్ జర్నీ స్కీమ్తో ఇప్పటికే ప్రభుత్వానికి మంచి మైలేజ్ వచ్చింది రాష్ట్రంలో సగానికి పైగా మహిళా ఓటర్లే ఉన్నందున 2500 సాయం హామీ అమలు సైతం రాజకీయంగా కలిసి వస్తుందన్నారు కాంగ్రెస్ ఆలోచన ఇదిలా ఉండగా ఈ స్కీమ్ను అమలు చేయడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది మహిళలకు లబ్ధి కలుగుతుంది ఖజానాపై ఎంత భారం పడుతుంది మార్గదర్శకాలు ఎలా ఉండాలి అర్హులను గుర్తించడం ఎలా ఇలాంటి అంశాలన్నింటిపై త్వరలో క్లారిటీ రానున్నది ఆచరణతోనే విపక్షాలకు జవాబు 6 గ్యారెంటీలు 100 రోజుల వ్యవధిలో అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకున్నది 2 రోజుల్లోనే 2 హామీలను అమలు చేయడంతో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది గ్యారెంటీల అమలుపై విపక్షాలు విమర్శలు చేస్తున్నా వాటి ఉచ్చులో పడొద్దని స్పష్టంగా నిర్ణయించుకుంది రెచ్చగొట్టే వ్యాఖ్యలకు స్పందించకుండా నిర్దిష్ట గడువులోగా వాటిని గాడిలో పెట్టడం పైన దృష్టి పెట్టింది జనవరి చివరికల్లా ప్రభుత్వం స్పష్టమైన విధాన నిర్ణయం తీసుకొని మహిళలకు 2500 సాయం స్కీమ్ను ప్రారంభించి అపోహలకు అనుమానాలకు తావు లేకుండా చేయాలని భావిస్తుంది వయస్సు పరిమితి విధించే ఛాన్స్ అట సో దీనికి 50 ఏళ్లకు పైబడిన మాత్రమే అమలు అవుతున్నాయట ఇది ప్రస్తుతం ఆసార పింఛన్ సో దానికి సంబంధించి కొంత నా తెలిసి 40 నుంచి 57 మధ్య ఉండే మహిళలకు ఈరోజు ఈ 2500 సాయం వచ్చేందుకు ఒక రూపకల్పన జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది సో కాంగ్రెస్కు అనుకూలంగా ఈరోజు మహిళా ఓటర్లు ఉంటారు అనేది వాస్తవంగా తెలుస్తుంది ఎందుకంటే ఆర్టీసీ ఫ్రీ బస్ ద్వారా ఈరోజు మహిళలు పెద్ద ఎత్తున ఈరోజు కాంగ్రెస్కు బ్రహ్మరథం పడుతున్నారు సో ఇది ఇంకా పెద్ద ఎత్తున 2500 సాయం కనుక స్కీమ్ కనుక మొదలైతే వాస్తవంగా మహిళా ఓట్లు గణనీయంగా పడేటువంటి అవకాశం అయితే ఉంది వాస్తవంగా